హలో 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 ఈరోజు మన పాఠశాలలో సాంగ్స్ పాడేందుకు పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఇక్కడ సాంగ్స్ ప్రోగ్రాం మన పాఠశాలలో పెట్టినారు. దీనికి వీళ్ళు పాడేందుకు స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ వికలాంగులు, అనాథులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళని ఒక ఆశ్రమం ఒకటి పెట్టుకొని వీళ్ళు పోషిస్తున్నారు. ఆ పోషణార్థం ఖర్చుల కొరకు మన స్కూల్ని సంప్రదించి మనల్ని అభ్యర్థించడం జరిగింది. అది కూడా మేము మా టాలెంట్తో మాకు చేతనైనంత ఎంటర్టైన్మెంటు చిన్నారులకు చేసి దాని ద్వారా వాళ్ళు ఆనంద పొంది తర్వాత వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇస్తాము. పాంప్లెట్లో వాళ్ళు వీలున్నంత వరకు ఎంత వీలైతే ఎంత మనీ కలెక్ట్ చేసుకొచ్చి ఆఫీస్లో ఒక బాక్స్ పెడతారు. ఆ బాక్స్లో వేస్తే ఆ మనీ తీసుకొని వాళ్ళు ఈ ఆశ్రమానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ అన్నీ కాళ్ళు చేతులు అన్నీ మనకు బాగా ఉండి అవయవాలన్నీ బాగున్నా కానీ మన పని మనం చేసుకునేదానికి కూడా ఈ రోజుల్లో చాలా సోమరితనంగా మనం చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటున్నాము. ఇతరులకి సహాయం చేయడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా అలవాటు చేసుకోవాలి. ఇతరులు మనకు ఒక సినిమా కూడా ఉంది, చిరంజీవి సినిమా ఒకటి. మనం ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ హెల్ప్ చేయడం వల్ల ఒకరికొకరికి సహాయం చేసుకోవడం, ఆ సహాయంలో మనం తెలియకుండానే అనేక మందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఈరోజు యాక్చువల్గా మనకు అందులో ప్రోగ్రాం అంటే చూడండి, కళ్ళు మనకు బాగా ఉన్నాయి, మనం చూడాలంటేనే చాలా ఎఫెక్ట్గా చూస్తాం. అలాంటిది వీళ్ళు ఈరోజు ఆ చివరిలో కూర్చున్న ఆయన చాలా పొట్టిగా ఉంటాడు, ఈయనకి కళ్ళు లేవు. ఈయన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నడవలేడు. అంటే ఈ ప్రోగ్రాంకి యాక్చువల్గా ఇంకొక ఇద్దరు కూడా సింగర్స్ రావాల్సింది. వాళ్ళ ఫౌండర్స్ అయినటువంటి ఇక్కడ ఇద్దరున్నారు ఫౌండర్స్, ఎస్కే రఫీ, ఎం ఉమామహేశ్వరి. వీళ్ళిద్దరూ ఈ ఆశ్రమాన్ని ప్రారంభించి ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా తల్లి తండ్రిని సాకలేక కొంతమంది పిల్లలు వదిలేసి ఉంటారు వృద్ధులను, అలాంటి వాళ్లకు, తర్వాత అనాథులైనటువంటి పిల్లలు ఉంటారు, అమ్మా నాన్న లేకుండా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి పిల్లల్ని వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఒక ట్రస్ట్ ద్వారా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో ఉంది. కాబట్టి అక్కడ వీళ్ళ సహాయార్థం మనం పాటలు పాడుతున్నారు. ఈ పాటల్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేసి తర్వాత చివరిగా మీకు ఈ పాంప్లెట్స్ అందరికీ ఇస్తారు. ఆ పాంప్లెట్స్ ద్వారా కరెక్ట్ అయిన అమౌంట్ని వాళ్ళు ఒక బాక్స్ పెడతారు. ఆ బాక్స్లో మనం ఇవ్వగలిగితే వాళ్ళకి కనీసం ఒక పూట భోజనానికైనా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామని వాళ్ళు అభ్యర్థించడం, మనం ఓకే చేయడం, దానికి మీ అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసినందుకు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.